హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితాస్ హోమ్ ఫుడ్. ఇక్కడైతే నేను ఒక లడ్డూలు చూపిస్తున్నానండి. అది చూడంగానే మీరు సున్నుండలు అనుకొని ఈ వీడియో స్కిప్ చేసేకండి. ఇది సున్నుండలు కాదు. మీరు బయట ఆర్డర్ చేసుకునే డ్రై ఫ్రూట్స్ లడ్డూలో డ్రై ఫ్రూట్స్ మనకి కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. చాలా మందికి అవి ఇష్టం ఉండదు. కొంతమంది తినేవాళ్ళు తింటారు, కానీ అలా తినకుండా అలా వదిలేస్తే మనకి కూడా హెల్త్కి అంత మంచిది కాదు కదండి. సో ఇలా చెప్పినట్టుగా ట్రై చేస్తే మీరు లడ్డూని మొత్తం తినేస్తారనమాట. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఒక లైక్ చేయండి. అలాగే ప్రాసెస్లో ఫస్ట్ ఒక బాండీ తీసుకోండి, పెద్దదే తీసుకోండి. దాంట్లోకి ఇక్కడ మనకి కొలతలు ఏమీ అవసరం లేదండి, ఇవి ఇన్నే తీసుకోవాలని. నేనైతే ఒక గుప్పెడు జీడిపప్పు, ఒక గుప్పెడు బాదం పప్పు, ఒక గుప్పెడు కిస్మిస్, అలాగే ఒక గుప్పెడు పిస్తా పప్పు అయితే తీసుకున్నానండి. ఇవన్నీ ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోండి. మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోండి. దాంట్లో ఏమైనా తేమ అనేది ఉంటే పోతుందన్నమాట. అయితే నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా సోంపు ఒక హాఫ్ స్పూన్ మాత్రమే తీసుకోండి. మీకు ఫ్లేవర్ ఇష్టం లేదు అంటే ఇది స్కిప్ చేసేయచ్చు. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ బయట దొరుకుతాయి. ఇవి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయండి. ఇవి అయితే 4 స్పూన్స్ తీసుకోండి. ఇంకా చియా సీడ్స్ వచ్చేసి 2 స్పూన్స్ తీసుకోండి, సరిపోతుంది. ఇవి ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం కదా, అక్కడే ఉండి మనం కలుపుకుంటూ ఉండాలండి. ఒక్కసారి అవి కొంచెం వేడెక్కాయి అని తెలిసిన తర్వాత మనం 2 స్పూన్స్ ఘీ వేసుకోవాలండి, నెయ్యి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ ఏ రకమైన నెయ్యి అయినా వాడుకోవచ్చు. హోమ్ మేడ్ నెయ్యి వాడుకుంటే ఇంకా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు మనం నెయ్యి వేసుకున్న తర్వాత కూడా వీటిని కలుపుతూనే ఉండాలి. అలాగే 2 ఇలాచీలు కూడా తీసుకోండి. ఇంకా ఇక్కడ నేను పోస్తున్నది ఏంటి అంటే నువ్వులండి. కాల్షియం ఎంతగా ఉంటుందంటే వీటిలో ఆడవాళ్ళకి పీరియడ్స్ పెయిన్ అయినా సరే, పీరియడ్స్ రాకపోయినా సరే, అండ్ వాళ్ళకి రక్తం పడాలి అన్నా సరే, బాగా బలంగా ఉండాలి అన్నా సరే, బాయ్స్కి కూడా కాల్షియం, బోన్స్కి, పిల్లలకి చాలా మంచిదండి ఈ నువ్వులు. ఇంతకుముందు మన ఇళ్లలో చిమ్మిలి చేసుకునే వాళ్ళం, నువ్వుల లడ్డూలు చేసుకునే వాళ్ళం. ఇవన్నీ కనుమరుగైపోయాయి. ఇవన్నీ బయట అమ్ముతున్నారు. ₹1కి 1000 రూపాయల ఖర్చు పెట్టేటట్టుగా అమ్ముతున్నారు. వాళ్ళకి లేబర్ ఛార్జెస్, మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ పడతాయి. కాబట్టి మనం ఇలాంటివి కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది. బయట తెప్పించుకుంటే కూడా బాగానే ఉంటుంది. మీకు టైం లేకపోతే చేయండి ఆ పని. టైం ఉంటే కనుక ఖచ్చితంగా ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను 1/2 కేజీ నువ్వులు అయితే పోసానండి. మీకు నల్ల నువ్వులు దొరికితే ఇంకా మంచిదండి. మనకి పంతులు గారులకి నల్ల నువ్వులే దానం ఇవ్వమని ఎందుకు చెప్తారు అంటే అది ఏదో శని అని కాదండి, అది చాలా బలమైందనమాట. నువ్వులు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి అందుకే ఆ కండిషన్ అయితే పెట్టారండి. అయితే ఇప్పుడు మనం లో ఫ్లేమ్ మీద ఇవన్నీ రోస్ట్ చేసేసుకున్నాం కదండి. ఒక 2 మినిట్స్కి మనకి ఆ నువ్వులు అనేవి కొంచెం ఉబ్బుతాయి అనమాట. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్యాన్ కింద కానీ లేకపోతే అలా కాసేపు వదిలేయండి. ఎండాకాలం కదా, అస్సలు చల్లారట్లేదండి. మీకు నల్ల నువ్వులు దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే దొరకలేదు, సో నేను ఇక్కడ తెల్ల నువ్వులే వాడుతున్నాను. ఇక్కడ మీకు చెప్తున్న ఒక మంచి టిప్ ఏంటంటే బెల్లం, తురిమిన బెల్లం వేసుకోండి, ముద్దలు బాగా అవుతాయి. నా దగ్గర తురిమిన బెల్లం లేదు, ఇక్కడ బెల్లం పౌడర్ అయితే వాడుతున్నానండి. బెల్లం పౌడర్ కూడా వాడుకోవచ్చు. మీకు రుచికి సరిపడినంత బెల్లం అయితే వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ వరకు అయితే వేసుకున్నానండి. 1/2 కేజీ నువ్వులకి 1/2 కేజీ బెల్లం వేసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడ టిప్ చెప్తాను చూడండి. ఇక్కడ మనం తడికి సంబంధించింది ఏం వేయలేదండి, ఖర్జూరాలు కానీ ఏం వేయలేదు, బెల్లం ఒకటే వేస్తున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే కిస్మిస్లో వచ్చే తేమ మాత్రమే కొంచెం ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఫస్ట్ రౌండ్ తిప్పాను, పొడి పొడిగా వచ్చిందనమాట. ఇది కొంచెం వేసుకుంటున్నాను ఎందుకంటే మనం లడ్డు తినేటప్పుడు నువ్వులు కొంచెం అలా తగులుతూ ఉంటే బాగుంటుందని చెప్పి. తర్వాత నెక్స్ట్ బ్యాచ్ తిప్పేటప్పుడు ఏమైందంటే ఇక్కడ చూసారా, బాగా ముద్దగా వచ్చిందనమాట. కలర్ కూడా చాలా బాగుంది. ఇవి లడ్డూలు చుట్టడానికి ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుందండి. అయితే నేను ఒక 5 లడ్డూలు చుట్టిన తర్వాత, ఎండాకాలం కదండి, దాంట్లో తేమ ఏదైతే ఉందో అది ఆరిపోతుంది అనమాట. అలాగే మనం వేడి మీద కూడా చెయ్యాలి కాబట్టి నేను గమనించింది ఏంటంటే తేమ ఆరిపోతుంది కాబట్టి మళ్ళీ మిక్సీ పడదామనే ఐడియా వచ్చింది. అప్పుడు ఏం చేశానంటే మళ్ళీ ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మిక్సీ పట్టానండి. మనము కలుపుకుంటూ మిక్సీని పల్స్ ఇస్తూ ఉంటే అది ఏమవుతుందంటే తేమ అనేది వస్తుంది. నువ్వుల్లోంచి, నెయ్యిలోంచి తేమ అనేది వచ్చి మనం ఇంకా పాలు కానీ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. మీకు ఎప్పుడైతే లడ్డు చుట్టడానికి అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే మీరు మళ్ళీ మిక్సీ జార్లో వేసి ఒక 2 సార్లు తిప్పండి, చక్కగా లడ్డూలు వచ్చేస్తే. మీరు ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తే అర్థమవుతుంది. ఫస్ట్ నేను ఇక్కడ కలిపింది అయితే మామూలుగా ఫస్ట్ టైం చేసేసినప్పుడే
సెకండ్ టైంకి లడ్డూలు అయితే చాలా బాగా వచ్చాయండి. మీరు బాగా పల్స్ ఇచ్చి తిప్పితే మంచిగా వస్తాయి అనమాట. పిల్లలు చిన్నపిల్లలు 2 years 1.5 year నుంచి కూడా చిన్న చిన్న లడ్డూలు ఇవ్వండి వాళ్ళకి. డైలీ ఒక్కటన్నా ఇస్తే సరిపోతుందండి. మీకు ఇందులో కొన్ని అజీర్తి చేస్తాయి లేకపోతే కడుపులు నొప్పి వస్తాయి అని మీకు ఏమన్నా అనిపిస్తే లైక్ పిస్తాస్ కానీ లేకపోతే బాదం పప్పు పిల్లలకి ఇచ్చేటప్పుడు ఎక్కువ అవుతుందని అనిపిస్తే మీరు క్వాంటిటీ తగ్గించుకోవచ్చు, లేదంటే అది స్కిప్ చేసేయచ్చు. బట్ పిల్లలకైతే ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలండి. అలా అని ఎక్కువ పెట్టకూడదు. కన్సిస్టెన్సీని చూసుకొని ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వాంటిటీకి నాకు ఒక 30 లడ్డూస్ వరకు వచ్చాయండి. ఈ పిల్లలు ఏంటంటే స్కూల్కిలో మనం ఏమైనా పెడితే వాళ్ళ బాక్సులు వీళ్ళ బాక్సులు చూసి లేకపోతే టైం వేస్ట్ చేసుకుంటూ అస్సలు ఏం తినరండి. మనం పెట్టిన దాంట్లో ఒక 70% తినొస్తారు. ఒక 10 years వరకు వాళ్ళు అలానే మారం చేస్తూ ఉంటారు. కానీ అసలైన ఎదిగే టైం అదే కదండి. వాళ్ళకి శక్తి ఇవ్వాలి. 100% మనం ఏం ఫుల్గా అప్ టు ఎక్స్టెంట్ చేయలేకపోయినా సరే కొన్ని మనకి ఇంట్లో చేసేవి చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి తినాలనే ఇంట్రెస్ట్ పుడుతుంది. ఇప్పుడు ఎందుకు ఈ లడ్డూలు ఇప్పుడే పెడుతున్నాను, ఇప్పుడు మనకి ఎండాకాలం మామిడికాయలు ఆవకాయలు లేకపోతే వడియాలు మిరపకాయలు ఇవే కాకుండా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి ఆహారాలు పెడితే కనుక వాళ్ళు కొంచెం వెయిట్ గెయిన్ అవ్వటం కానీ వాళ్ళ తిండి మీద శ్రద్ధ పెట్టడం కానీ జరుగుతూ ఉంటాయి. ఈ 1.5 month వాళ్ళకి సెలవులే కదండి. ఈ టైంలో మనకి ఈజీగా నేను చేసిన క్వాంటిటీకి 30 లడ్డూస్ వచ్చినాయి అంటే మళ్ళీ ఒక 10 days ఆగి మళ్ళీ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం అవి ఒత్తేటప్పుడు మాత్రం కొంచెం హ్యాండ్ పెయిన్ అనిపించింది. బట్ ఓకే, అది ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది. మీకు ఇంకా కావాలి అనుకుంటే నేను ఆప్షన్ చెప్తున్నాను. దీంట్లో ఒక గుప్పెడు రాగులు కూడా వేసుకోవచ్చండి. మీ పిల్లలు రాగి జావ తాగట్లేదు, ఈ ఎండాకాలం రాగి జావ మజ్జిగ చాలా హైడ్రేట్ చేయడానికి చాలా మంచిది, వీళ్ళ చేయట్లేదు తాగట్లేదు అంటే దీంట్లో రాగులు కలుపుకోండి. ఒక గుప్పెడు సరిపోతాయండి. అదే చెప్తున్నాను కదా, అసలు క్వాంటిటీ ఇంతే తీసుకోవాలని ఏం లేదు. మీకు గుప్పెడుకి చేతికి ఎంత వస్తే అంత చేయండి. 30 లడ్డూస్ అయినాయి చూసారా. కావాలంటే మీరు పెంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. లేదంటే యూట్యూబ్ వేరే ఎవ్వరికి రికమెండ్ చేయదండి. మీకు ఆల్రెడీ ఈ లడ్డు వచ్చు చేయడం వచ్చు అని అనుకుంటే కనుక ఒక్క లైక్ చేస్తే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. నా వీడియో కొంచెం ఒక 10 మెంబర్స్కి అయినా ఉపయోగపడితే నేను హ్యాపీ అండి. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను. మీకు ఇందాక ఫొటోస్ చూపించాను కదా, కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయినాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆ ఐటమ్స్ అన్నీ నేను ప్లేట్లో పెట్టి మళ్ళీ వీడియో తీసాను అనమాట. వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుందండి. జస్ట్ ఒక 10 మెంబర్స్కి ఈ లడ్డు చేసి బాగుంది అని చెప్తే నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఒక లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా నాన్ సెన్స్ నడుస్తుందండి సోషల్ మీడియాలో, అవన్నీ షేర్ చేస్తారు కదా, అవన్నీ బదులు ఒక్క వీడియో మంచిది కొంచెం షేర్ చేస్తే పిల్లలు బాగుంటారు, వాళ్ళ ఐసెట్ బాగుంటుంది. చియా సీడ్స్ వేయడం వల్ల చలవ చేస్తుంది. అంటే ఎక్కువ లడ్డూలు అయితే ఇచ్చేకండి, నాట్ మోర్ దెన్ 2 ఇవ్వకండి. అండ్ ఒకటి తిన్నా సరిపోతుంది డైలీ. అండ్ వాటర్ ఎక్కువ ఇవ్వండి. పిల్లల్ని జాగ్రత్తగా ఈ ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఫ్రూట్స్ అవి పెడుతూ చూసుకోవాలండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని మీరు ఈ వీడియో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కమెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తానండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా నేను ఇలాంటి షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ మీకు హెల్తీగా ఉపయోగపడే వీడియోస్ మాత్రమే నేను ఎక్కువ చేస్తూ ఉంటాను. ఒకసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇక్కడ నేను రెండోసారి చూపిస్తున్న ఈ వీడియోలో ఉండలు కట్టడం చాలా ఈజీ అయిపోయిందండి. అండ్ లాస్ట్లో ఇంకొంచెం ఒక చిన్న కప్పుడు పిండి అయితే మిగిలిపోయింది. అది మళ్ళీ మిక్సీలో వేసి చక్కగా 2 ఉండలు అయినాయండి. మీకు ఇంకా పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ పల్లీలు వేసేటప్పుడు మాత్రం బాగా రోస్ట్ చేసే వేసుకోండి. లేదంటే ఒక 3-4 డేస్కి రోస్ట్ అవ్వని పల్లీలు ఎలా కొంచెం పచ్చి వాసన వస్తాయో ఆ వాసన వస్తాయి అన్నమాట. ఇవన్నీ టిప్స్ అండి, మీరు టిప్స్ పాటించండి. అండ్ నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోండి, సమపాలల్లో వేసుకోండి. ఎక్కువ తక్కువ అవసరం లేదు, పాలు కూడా ఏమి వేయొద్దు. అట్లీస్ట్ ఇవి 2 months వరకు కూడా మనకి ఇవి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో పూర్తిగా వాచ్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సపోర్ట్ చేయట్లేదు కొంతమంది, నేను వీడియో పెట్టంగానే నా మీద ఏంటో కక్ష తెలీదు, డిస్లైక్ చేసేస్తారనమాట. అసలు వీడియో ఏంటి అనేది కూడా తెలియదు. నేను జస్ట్ ఇట్లా అప్లోడ్ చేస్తాను, డిస్లైక్ వచ్చేస్తుంది వెంటనే. అది ఎవరో సబ్స్క్రైబర్సే చేస్తున్నారు. అండ్ కొంతమంది సబ్స్క్రైబర్స్ లైక్ కూడా చేస్తున్నారు, వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి. వీడియో పెట్టంగానే లైక్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీ నేను. చూసారా, అచ్చు సున్నుండల్లాగే ఉన్నాయి కదా, కానీ కాదు, మినప్పప్పు అస్సలు యూజ్ చేయలేదండి. మీరు అవి కూడా చేసుకోవచ్చు, వీలుంటే నేను అది కూడా చేస్తాను.
పిస్తా పప్పులు మా ఇంట్లో చాలా రోజుల నుంచి ఉండిపోతున్నాయి అనమాట. సో అందుకే ఇందులో వేసేసి నేను ఇలా చేస్తే మా చిన్న అబ్బాయి అయితే ఇష్టంగా తింటున్నాడు. లడ్డు కావాలమ్మా, లడ్డు కావాలి అని. ఏదైనా సరే మనం ముద్దుగా చూసుకునేది ఇంకా ఈ యాసంకాలంలోనే కదండి. అలా వాళ్ళకి పెడితే అట్లీస్ట్ ఒక 3 months వాళ్ళకి కొంచెం బలంగా ఉంటారు. అక్కడ నుంచి ఇంకేమన్నా ఆకలేసినప్పుడు తింటూ ఉంటారనమాట. అలాగే కొన్ని యాక్టివిటీస్ కూడా నేను ఈ పేజ్లో కొన్ని చెప్తూ ఉంటానండి. పిల్లలతో ఎలా ఎంగేజ్ అవ్వాలి, ఏం చేస్తే వీళ్ళకి మ్యాథ్స్ బాగా వస్తుంది, కొన్ని షార్ట్స్ కూడా చేశాను. వీలైతే ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.